హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చూపించబోయే వీడియో ఏమిటంటే మైదాపిండి చిప్స్ చేస్తున్నానండి. అవి ఎలా చేయాలో నేను వీడియో చూపిస్తానండి. చూడండి, నేను మైదాపిండి 2 కేజీలు తీసుకున్నానండి. ముందుగా పిండిని జల్లించుకొని పెట్టుకోవాలండి. జల్లించుకున్నానండి. దించిన తర్వాత 2 కేజీల పిండికి సరిపడగా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్న తర్వాత సోడా వేసుకోవాలండి. నేను సగం ఆ స్పూన్ తీసుకున్నానండి వంట సోడా. ఈ ఉండలు లేకుండా కలుపుకోవాలండి. నేను 2 కేజీల మైదా పిండికి 100 గ్రాముల డాల్డా తీసుకున్నానండి. డాల్డా వద్దనుకునే వాళ్ళు ఆయిల్ వేడి చేసి వేసుకోవచ్చండి. ఏ ఆయిల్ అయినా పర్వాలేదండి. వేసుకొని పిండి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. బాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఆ పిండి సరిపడగా వాటర్ పోసుకొని ముద్ద చపాతీ పిండిలా కలుపుకోవాలండి. ముద్దగా వాటర్ చూసుకొని పోసుకోవాలండి. పోసుకొని ఉండలు లేకుండా బాగా మెత్తగా చపాతీ పిండిలా కలుపుకొని 2 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. ఇవన్నీ ముద్దలాగా కలుపుకున్నాను కదా, దాన్ని బాగా బాగా పిసుకోవాలండి. బాగా 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 కలపాలండి. ఎంత ఎక్కువగా బాగా బాగా కలిపితే అంత గుల్లగా వస్తుందండి చిప్స్ అనేది. నేను చూపించబోయే వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చూపించే టైప్లోనే మీరు ట్రై చేసి చూడండి. అదిగోండి, ఉండలు చేసుకున్నాం కదా, ఆ ఉండల్ని చపాతీలా చేసుకోవాలండి. ఈ చిప్స్ చేసేటప్పుడు ఒకరు ముగ్గురు ఉండాలండి. ఒకరైతే కుదరదు, 2 లేదా 3 ఉండాలండి. ఎందుకంటే వెంటనే చేసుకుంటే ఆరకుండా చిప్స్ వేపుకుంటే బాగుంటాయండి. అది చపాతీ చేసిన తర్వాత డైమండ్ షేప్లో ముక్కల కింద కోసుకోవాలండి. ఇది చేయడమే లేట్ అండి. ఆయిల్లో మాత్రం వేగడం తొందరగా వేగిపోతాయండి. అదిగోండి, చపాతీ డైమండ్ షేప్లో కట్ చేస్తారు. అవన్నీ ఒక న్యూస్ పేపర్ మీద వేసుకున్నానండి. వేసుకొని పొయ్యి మీద కళాయి పెట్టుకొని కళాయిలో నూనె వేసుకున్నానండి. అవి కట్ చేసి పెట్టుకున్న చిప్స్ అన్నీ ఆయిల్లో వేసుకుంటున్నానండి. ముద్దలో వేసిన ఆయిల్ వేడికి విడిపోతాయండి. అందులో అవి వేగిపోయినాయి. హోల్స్ ఉన్న గిన్నెలో తీసుకుంటున్నానండి. ఒకవేళ ఏమైనా ఆయిల్ లాగితే కిందకి వచ్చేస్తుందండి అందులోంచి. అదిగోండి, హోల్స్ ఉన్న గిన్నెలో వేసుకున్నాను. అలాగే సెకండ్ వాయి కూడా వేసుకున్నానండి. అదిగోండి, 2వ వాయి కూడా వేసుకున్నాను. చూడండి, వెంటనే వేయంగానే ఎలా పొంగిపోతున్నాయో. ఎంత బాగా పిండిని ముద్దలా పిసుకుంటే అంత బాగా గుల్లగా వస్తాయండి. అవి ఉండలు లేకుండా కూడా చేసుకోవాలండి. అయిగోండి, అన్నీ వేపేసుకున్నాం. ఇప్పుడు ఈ 2 కేజీల మైదా పిండికి కేజీ పంచదార పాకం పెట్టుకోవాలండి. పాకం చూసుకుంటూ ఉండాలండి. పాకం దగ్గర పడిన తర్వాత అందులో యాలకుల పౌడర్ వేసుకోవాలండి. నేను 15 యాలకులు కలిపి మిక్సీ పెట్టుకున్నానండి. యాలకుల పౌడర్ వేసాను. ఇది కూడా 2-3 సార్లు తిప్పిన తర్వాత లేత పాకం వచ్చేంత వరకు చూసుకోవాలండి. లేత పాకం వచ్చిన వెంటనే ఇందాక తీసి పెట్టుకున్నాం కదండి, వేయించి పెట్టుకున్నాం కదా, అందులో వేసుకొని మొత్తం అన్ని చిప్స్కి మొత్తం అంటుకునేలా కలుపుకోవాలండి. మొత్తం రెండిట్లో వేసుకొని బాగా అడుక్కుంటా మొత్తం ప్రతి చిప్స్కి పాకం అంటుకునేలా కలుపుకోవాలండి.
ఇదిగోండి కలుపుకున్నాం, ఆరిపోయింది. అదిగోండి ఇవే నేను చూపించే వీడియో అండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి సేమ్ పక్క కొలతలతో. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగున్నాయో, కలకాడుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఎంత గుల్లగా ఉన్నాయో. చూపించబోయే వీడియో ఏదో ఇదే ఫ్రెండ్స్. బై ద ఫ్రెండ్స్ చిప్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.